అయినా నేను భూమిని ఇంప్రెస్ చేయడానికి కొట్టలేదు. వాడు తప్పుగా వాగాడు, కాలింది, కొట్టాను. అది తనకు నచ్చలేదు, కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది. హెల్ప్ చేస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు, ఇలా తిట్టరు. వెళ్దామా? నువ్వేంటి ఇక్కడ? సార్తో మాట్లాడదామని వచ్చాను మ్యామ్. ఏంటి మాట్లాడేది? వెళ్ళు. కొంచెం అర్జెంట్ మ్యామ్. 100 కోట్ల బిల్డింగ్ కంటే అర్జెంటా? తర్వాత మాట్లాడచ్చు. వెళ్ళు. చెప్పాను కదా, వెళ్ళు. హాయ్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చా అంకుల్. బిందు ఏది? నేనే పంపించేశాను అంకుల్. ప్లాన్ డిస్కస్ చేద్దామని వస్తే ఏదో అర్జెంట్ ఇంపార్టెంట్ అంటుంది స్టూపిడ్ లాగా. ప్లాన్ దేముందమ్మా, రేపు ఆఫీస్లో చూసుకోవచ్చు. ఆ అమ్మాయి లైఫ్ అండ్ డెత్ ఇష్యూని వచ్చింది. ఏంటి అంకుల్? కార్తిక్కి పెళ్లి సెటిల్ చేశారంటయ్యా. అదేనయ్యా, స్పెక్స్ పెట్టుకుంటాడు, ఫేర్గా ఉంటాడు. దే లైక్ ఈచ్ అదర్. అతనికేమో ఫ్యామిలీ అంటే భయం. వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం ఈ అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది. నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను. సారీ అంకుల్. ఏంటమ్మా సారీ? నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా? నేను మాడతాను అంకుల్. కార్తిక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా. నేను వెళ్ళి మాడతాను అంకుల్. అమ్మాయి అనాథ కాబట్టి కట్నమై ఉండావు అనుకుంటారేమో. నేనిచ్చి మాట్లాడతాను అంకుల్. అబ్బాయి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, ఒప్పుకోరు. నేను తగ్గి మాడతాను అంకుల్. ఓకే, నేను కూడా వస్తాను. బాయ్ అంకుల్. బాయ్. నేనేదో వీళ్ళని విడదీస్తున్న విలన్ అనుకోవద్దు. వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశము నాకు లేదు. కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు. వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా. తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనుకున్నారు కాబట్టే ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్. కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్ళనివని కంచె కాకూడదు సార్. తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు. కనీసం మంచి చెడు చెప్పడానికైనా తన వాళ్ళంటూ ఉండాలిగా. తనేమి ఇంటికి వచ్చేస్తే బాధలు చెప్పుకోవడానికి, ఆనందాలు పంచుకోవడానికి ఎవరో ఎందుకండి? మీరందరూ ఉంటారుగా. ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది, కానీ ఈ పెళ్లి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది. ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. బోడి 2 అక్షరాల ప్రేమ, దానికి ఇంత సీను, ఇంతసేపు మీటింగు. ప్రేమ 2 అక్షరాలే సార్, కానీ వాటి మధ్య దూరం 2 జీవితాలు. ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే. ప్రేమించడానికి 1 క్షణం చాలు సార్, కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు. మీకు చెప్పేంత వాణ్ణి కాదు, కానీ పెద్ద మనసుతో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారో ఈ పెద్దరికం కోసం విడతీస్తారో ఇక మీ ఇష్టం. అమ్మాయి వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను.
అత్తింటినే పుట్టిలనుకునే కోడలొస్తే ఎందుకు కాదంటాను? థ్యాంక్ యూ సార్. పెళ్ళిలో అమ్మాయి తరపున ఎవరు లేరనే లోటు రానివ్వండి సార్. బిందు పెళ్లి దగ్గరుండి చూసుకునే బాధ్యత మాది. ఏమంటా భూమి? సరే, మేమనుకున్న ముహూర్తానికి వీళ్ళ పెళ్లి చేశాను. బాగా మాట్లాడావు నాయుడు గారితో. థ్యాంక్ యూ. ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తుంటావా, లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా? కనీసం కాంప్లిమెంట్ అయినా తినంగా ఇవ్వవు నువ్వు. చింగున చింగున నల్లని కనుల రంగుల వాన, చిరు చిరు నవ్వుల మువ్వలు చిందులు చిందెను పెదవుల పైన, ఎర్రని సిగుల మొగలు మగెను బుగ్గలలోన, ముసిరిన తెరలు తొలిగి వెలుగు కురిసి వెన్నెలతోన. మళ్ళీ పసి పాపైపోతున్నా, తుళ్ళి తుళ్ళింతలతో తెల్లానా, వెళ్ళే ప్రతి అడుగు నీ వైపేనా, మళ్ళీ ప్రతి మలుపు నేను చూపేనా, ప్రాయమంత చేదేననుకున్నా, ప్రాణమొచ్చి పువ్వులు పూస్తున్నా, నాకు తగ్గవరుడేడనుకున్నా, అంతకంటే ఘనుడిని చూస్తున్నా, ఇన్ని నాళ్ళ మౌనమంతా పెదవంచు దాటుతుంటే తరికిట తగదిని వేడుక నాలోనా, ఎలాగ ఎప్పుడు మలుపు తిరుగును ప్రయాణమన్నది తెలుపుగలమా, ఎలాగ ఎవ్వరు పరిచయాలే తీరుగారులో చెప్పగలమా. కాఫీ తాగుదామా? కాఫీ నీకు అలవాట్లేదన్నాగా. ఇప్పుడు తాగాలనిపిస్తుంది. ఏ నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం ఉంటుందండి, మీరు ఎలాగంటే అలాగా. ఇంకేమైనా కావాలా? డైరీ మిల్క్ తీసుకో. డైరీ మిల్కా? మ్మ్. మేడం కత్తిలా ఉంది కదా. అబ్బో కోపంగా చూస్తేనే కోసుకుపోతుందిరా. చాక్లెట్. వాళ్ళు ఏం కామెంట్ చేశారో విన్నావా? విన్నాను. విని కూడా ఊరుకున్నావా? మొన్న చూసిన సంబంధం ఏమైందంటే ఖాయం అయినట్టేనా? ఖాయమైతే ఇంకా గుళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతాను? కళ్యాణ మండపాల కోసం చూస్తా గాని. అంటే నాలాగే మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుందన్నమాట. నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా? లేదంటే తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను, కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం. అంత గయ్యాళ్ళు మనకెందుకు గాని. ఆ, మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా? వద్దండి, నాది లవ్వు. మరి నా కూతురు మీద నాకున్నదేంటి? మీ కూతురికి నా లవర్కి మన లవ్ ఎప్పుడు అర్థమవుతుంది ఏంటో. ఇదేంటంటే నా కూతురికి త్వరగా పెళ్ళవ్వాలని రామకుట్ర రాస్తున్నాను. ఇది వర్కౌట్ అయితే చెప్పండి ఆంటీ, నేను రాస్తాను. ఓ 10. అంతిష్టం అతనంటే. అందంగా ఉంటుందా? ఆ అందం, ఆ పొగరు ఎలా చెప్పమంటారంటే ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది. మరి తనకి నువ్వంటే ఇష్టమేనా? ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది ఆంటీ, కానీ బయట పడట్లేదని నాకు డౌట్. అమ్మాయిలంతా అంతేనయ్యా. వీడెక్కడికి పోతాడనుకుంటే బెట్టు చేస్తారు, మిస్ అవుతాడని డౌట్ వస్తే బయటపడతారు. అర్థం కాలేదండి. ఐడియా బాగుందండి, వర్కౌట్ అవుతుంటారా? ట్రై చేసి చూడు. ఒకవేళ ఫెయిల్ అయితే? ఏముంది,
అప్పుడు నువ్వు కూడా రామ్కోట్ రాదు గాని